యేసుక్రీస్తు నామంలో మీ అందరి శుభం కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియులారా, యెహోవా తండ్రి యోహానుకి ముందుగానే యేసు ప్రభువారిని గూర్చి సువార్త ప్రకటించారు. అంటే యేసు ప్రభువారు భూమి మీదకు వచ్చి ఏమేమి తీసుకోవాలా, ఆయనకి ఎంత ఘనతలు ఉన్నవి, ఆయనకి ఏమేమి అర్హతలు ఉన్నవి, అవన్నీ కూడా చెబుతూ ఉన్నారు. అవి వినిన యోహాను భూమి మీదకు వచ్చిన తర్వాత యోర్దాను నదిలో నిలిచుండి అనేకులకి బాప్తిసం ఇచ్చుచూ ఉన్నాడు. బాప్తిసం ఇచ్చుచున్నప్పుడు యేసు ప్రభువారు కూడా ఆ దారిని వచ్చి ఆయన కూడా ఆ యోర్దాను నదిలోనికి దిగినప్పుడు మరి యోహాను బాప్తిసం ఇచ్చాడు. యేసు ప్రభు యోర్దాన్ నదిలోనికి దిగి రావటం చూసిన యోహాను చెప్పుతున్న మాట మనం విందాం రండి. యోహాను యేసును తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పారు. ఆ తర్వాత చెప్పారు, నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రాముఖ్యుడు గనుక నాకంటే ముందటివాడు ఆయనేనని ఆయన గూర్చి చెప్పాను. చెప్పి ఇదిగో ఆయన ఈయనే అని మళ్ళీ ఇప్పుడు చెప్పాడు. నేను ఇప్పటిదాకా మీకు చెప్పాను కదా, ఆయన ఎవరంటే దేవుని ప్రజల ఇశ్రాయేలీయులు చెబుతున్నాడు యోహాను. ఆయన ఎవరంటే ఈయనే దేవుని కుమారుడు, ఈయనే లోక పాపాన్ని మోసుకొని పోయే వ్యక్తి ఈయనే అని చెప్పాడు. చెప్పి అంటున్నాడు కదా, నేను ఆయనను ఎరగనైతిని గాని ఆయన ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షం అగుటకు నేను నీళ్లలో ఆయనకు బాప్తిజం ఇచ్చానని యోహాను చెప్పాడు. కానీ ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షం అవ్వాలంటే నేను ఆయనకు నీళ్ళలో బాప్తిజం ఇవ్వటానికి నన్ను పంపబడ్డాను, నన్ను యెహోవా తండ్రి అందుకే పంపించాడు అని యోహాను చెప్పాడు. కానీ యేసు ప్రభువారు చెప్పలేదు. దేవుని ప్రియులారా, ఆ తర్వాత అంటున్నాడు కదా, ఇదిగో నేను ఇవన్నీ కూడా నాకు తెలియదు, నేను ఎరగకపోతేనే దేవుని ఆత్మ పావురం రూపంలో వచ్చి ఎవరి మీదనైతే నిలిచి ఉంటుందో ఆయన నా కుమారుడు అని దేవుడు నాకు చెప్పి ఉన్నాడు. అందుకే నేను మీకు చెప్పాను, ఆయన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చారు. దేవుని ప్రియులారా, ఈ వాక్యాన్ని వినండి, గ్రహించండి. ఇది చాలా మనకు అవసరమైన వాక్యము. అసలు యేసుని గురించి తెలుసుకోవాలంటే ఇంకా అనేకములు ఉన్నవి, తెలుసుకుందాము. మరి మీరు ప్రభువుని ఎరగండి, చూడండి, గ్రహించండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు వాక్యం చేరుకోవాలి. ఆమేన్.